Yes, good afternoon, officers. Time for today's short and cute video. Very important, very beautiful, very nice. So, India, Japan. What's cooking and what's in the menu? So, PM Modi garu next month ఎట్లయినా జపాన్ విజిట్ ఉంది అండ్ మీకు తెలుసు జపాన్ హ్యాస్ బీన్ ఆల్వేస్ అ సైలెంట్ పార్ట్నర్ ఫర్ ఇండియా ఫర్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్. సో దీంట్లో మనకి జపాన్తో మనకి బేసిక్గా ఎక్కువ అడ్వాంటేజ్ ఎక్కడంటే G7లో మనతో ఒక పార్ట్, క్వాడ్లో ఒక పార్ట్, ఇవి ప్రస్తుతానికి న్యూ రిలేషన్స్ కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే G7 కంట్రీస్లో మోస్ట్ బిగ్గెస్ట్ కంట్రీ విచ్ ద బిగ్గెస్ట్ పార్ట్నర్ ఇన్ G7 కంట్రీస్ హస్ బీన్ జపాన్. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో భయంకరంగా ఇన్వెస్ట్ చేసింది అండ్ ప్రస్తుతానికి ద బుల్లెట్ ట్రైన్స్ అన్నింటినీ కూడా ఇండియాకి ఆ టెక్నాలజీ అంతా కూడా ఇండియాలోకి షిఫ్ట్ చేద్దామని చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది. సో దట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ థింగ్. ఆల్మోస్ట్ 1,00,00,000 దాకా సాఫ్ట్ డిప్లొమసీ అంటే జపాన్ మన మీద యూజ్ చేసే సాఫ్ట్ డిప్లొమసీ విత్ అ వెరీ లో పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 0.1% మాత్రమే పెట్టుకుని ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇండియా ఇస్ హ్యావింగ్. దీనివల్ల ఇండియాలో బుల్లెట్ ట్రైన్స్ విచ్ విల్ రెడ్యూస్ ద టైమ్ ట్రావెల్ భయంకరంగా తగ్గిపోతుంది. కొన్నిసార్లు అయితే 6 hours జర్నీ ఇస్ బికమింగ్ ఆల్మోస్ట్ 1.5 to 2 hours జర్నీ వరకు అయిపోతుంది. దానివల్ల ట్రేడ్, కామర్స్, బిజినెస్ అండ్ పాపులేషన్ మూవ్మెంట్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అదర్ బికమ్స్ వెరీ ఈజీ. సో దానివల్ల మైగ్రేషన్ ఇష్యూస్ భయంకరంగా తగ్గిపోతాయి. ఎందుకు? నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి గచ్చిబౌలి, నీ ఆఫీస్ గచ్చిబౌలిలో ఉంది, నువ్వు బిజినెస్ చేయాల్సింది గచ్చిబౌలిలోనే, నువ్వు కరెక్ట్గా గచ్చిబౌలికి ½ an hourలో వెళ్ళిపోయావు అనుకో, నువ్వు చిక్కడపల్లి నుంచి గచ్చిబౌలికి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉండదు, బికాస్ ఆ టైం ట్రావెల్ తగ్గిపోతుంది కాబట్టి. సో దానివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఫర్ బిజినెస్ మెన్ అండ్ ఫర్ బిజినెస్ పీపుల్. దానివల్ల ఈ ట్రాన్స్పోర్ట్ తగ్గిపోవడం వల్ల ఇండియా విల్ హ్యావ్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ అ వెరీ గుడ్ టర్మ్స్ బికాస్ టెక్నాలజీ జపాన్ నుంచి వస్తుంది విచ్ విల్ బి హై క్వాలిటీ అండ్ మన జీడిపి పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ రిలేషన్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్. ఇది పాజిటివ్ పాయింట్స్. కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటిది? జపాన్ ఎందుకు చేస్తుంది? ముఫ్తీ అయితే చేయదు కదా. ఫ్రీ మే కుచ్ నహీ హై ఇస్మే. ఎవ్రీథింగ్ హ్యాస్ a profit margin which is involved. So as I told you, in international relations there is no permanent friend, there is no permanent enemy. The only thing which really runs is munafa, profit. It's strictly business, Sanyana too. This is how it runs. So let's look at what are the important features of this India-Japan relation. So what's cooking and what's in the menu? So menu lo emem unnayo oka quick glance kodam. This is a very very important topic for international relations and for prelims as well as for mains. Chala important, meeku interview lo kuda adige questions chance chala undi. So India Japan, what's cooking and what's in the menu? So this is the topic for today. Let's have a quick glance at what are the important points that we have to collect. So meeku telisinde photos chudandi, iddaru cute boys manchiga friendly relations. క్వాడ్లో మన వాళ్ళు ఉన్నారు, దాంట్లో జపాన్ కూడా ఉంది. సో టూ డెమోక్రసీస్ వీళ్ళు అసలు ఎందుకు పార్ట్నర్షిప్ అవుతున్నారు? మేజర్ పాయింట్ అంటే బేసికల్గా ఇద్దరికి కామన్ ఎనిమీ చైనా. సో చైనాకి టక్కర్ ఇవ్వడానికి బేసికల్గా ఈ సైలెంట్ స్ట్రాటజిక్ పార్ట్నర్ ఈజ్ బేసికలీ టు చైనాస్ రైజ్ని తగ్గించడానికి. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్స్ అ సైలెంట్ స్ట్రాటజిక్ బాండింగ్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. So if you observe, Japan remains the only G7 country investing very heavily in infrastructure. Indian infrastructure మీద చాలా డబ్బులు ఖర్చు పెడుతుంది జపాన్. ఫర్ ఎగ్జాంపుల్ మెట్రోస్ అండ్ బుల్లెట్ ట్రైన్స్. ఈ బాండింగ్ ఓన్లీ ఇప్పుడు స్టార్ట్ అయిందా? లేదు. జపాన్ ఈజ్ ఆల్సో పార్టిసిపెంట్ ఆఫ్ క్వాడ్, G20 అండ్ ఇండో పెసిఫిక్ ఫోరమ్స్ అన్నిట్లో కూడా ఇండియా జపాన్ ఈజ్ డూయింగ్ అ బిగ్ టైప్. ఇద్దరు సినర్జీ ఇస్ గుడ్. సో దీనివల్ల ఒక అలయన్స్ ఇస్ బికమింగ్ మల్టీ డైమెన్షనల్, నాట్ జస్ట్ మీటింగ్స్ అండ్ సిట్టింగ్స్ బట్ యాక్చువల్ డీలింగ్స్ విత్ లాట్ ఆఫ్ ఫీల్డ్స్. ఇన్ఫ్రాలో, టెక్నాలజీలో, ట్రాన్స్పోర్టేషన్లో అండ్ రేర్ ఎర్త్ మినరల్స్ అండ్ మ్యాగ్నెట్స్లో కూడా జపాన్ ఇస్ టైయింగ్ అప్ విత్ ఇండియా. So if you observe, it's just not economics ane kaadu, it's a pacifist constitution which is slowly evolving and India offers a strategic defense partner in that particular region. So Japan ki Pacific region lo
ఇండియా షుడ్ బి అ స్ట్రాంగ్ సపోర్ట్. సో ఫస్ట్ స్లైడ్లో ఈ మేజర్ పాయింట్స్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, రాయాలి. ఇది కాకుండా సో ఇది మోస్ట్ హైలైట్ పాయింట్ ఏంటంటే దిస్ బ్యూటిఫుల్ ట్రైన్ E5, E10 Shinkansen technology is being transferred to India. State of art. 300 kilometers per hour. అంటే ఇక్కడి నుంచి విజయవాడకి వెళ్ళాలంటే 1 గంట వెళ్ళిపోవచ్చు అన్నమాట. అంతే కదా, ఆల్మోస్ట్ 270 to 80 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ గంట వెళ్ళిపోతాం. ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు అరౌండ్ 670 కిలోమీటర్స్ 2 గంటలు వెళ్ళిపోతాం. అదే ఇప్పుడు ట్రావెల్ చేయాలంటే కార్లో వెళ్ళినా సరే 8 to 9 hours పడుతుంది, రోడ్స్ ట్రాఫిక్ అన్ని పట్టుకొని. కానీ ఇట్లాంటి స్టేషన్ ఉంటే 2 గంటల బెంగళూరు వెళ్ళిపోవచ్చు. సో జస్ట్ ఇమాజిన్, ఒక బిజినెస్ మ్యాన్ హైదరాబాద్లో బెంగళూరులో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని ఇల్లు హైదరాబాద్లో ఉందంటే వాడు రోజు అప్ అండ్ డౌన్ చేసి వచ్చి బిజినెస్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లమే ఉండదు. సో మొత్తం ఇక్కడి నుంచి మొత్తం షిఫ్ట్ చేసి బెంగళూరు లాంటి కాస్ట్లీ ప్లేస్లో డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు ఫర్ ఇల్లు అండ్ ఆల్ దీస్ థింగ్స్. అవే డబ్బులు వాళ్ళు బిజినెస్లో ఇన్వెస్ట్ చేసుకుని అక్కడ డబ్బులు సంపాదించుకుని ఇక్కడ మంచిగా ఫెసిలిటీస్ కొనుక్కొని ఇక్కడ రియల్ ఎస్టేట్ కొనుక్కొని మంచిగా చేసుకునే ఆపర్చునిటీ ఉంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ వెన్ ద ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇంక్రీజెస్. అండ్ హైలైట్ ఏంటంటే దిస్ టెక్నాలజీ ఈజ్ సో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ దట్ ఇట్ ఈస్ సో డిజాస్టర్ రెసిలియంట్. అంటే అర్త్క్వేక్స్ని తట్టుకోగలుగుతుంది. ఓకే, అండ్ ఎక్కడ కూడా ఇవి ఎంత బ్యూటిఫుల్ ట్రైన్స్ అంటే ఇప్పటివరకు 0 ఫేటల్ యాక్సిడెంట్స్, అసలు యాక్సిడెంట్స్ జరగలేదు. సో జపాన్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత బ్యూటిఫుల్గా ఉన్నప్పుడు ఇండియాలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు ఉండకూడదు? ఉండాలి. కాబట్టి దిస్ డీల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అన్మ్యాచ్డ్ సేఫ్టీ రికార్డ్స్, జీరో ఫ్యాటలిటీస్. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ బుల్లెట్ ట్రైన్లో ఎప్పుడు యాక్సిడెంట్ జరగలేదు. దట్ ట్రైన్ ఇస్ షిన్కాన్సెన్ టెక్నాలజీ. సో దిస్ ప్రాజెక్ట్లో మనకు హైలైట్ పాయింట్ ఏంటంటే Japan funded 1.1 lakh crore JICA loan, which is at 0.1% only. It's a rare example of soft loan diplomacy. మనము మాల్దీవ్స్కి ఎట్లా లోన్ తగ్గించామో జపాన్ వాళ్ళు మనకి సాఫ్ట్ డిప్లొమసీలో 0.1% 1.1 లక్ష కోట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫేజ్లో 508 kilometers with 12 stations కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 6 hours నుంచి 2 hours వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ జనరేషన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి దిస్ విల్ బి ద బేస్. సో నెక్స్ట్ జనరేషన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి దిస్ షుడ్ బి ద బేస్ అండ్ ఫౌండేషన్. దీన్ని మనము మళ్ళీ ఇండియనైజ్ చేసుకోవాలి. అంతా జపాన్ మీద డిపెండ్ అయితే అది డేంజరస్. సో ఆ టెక్నాలజీ మనం నేర్చుకుని మనం దాన్ని ఇండియనైజ్ చేసుకుంటే, ప్రస్తుతానికి జపాన్ టెక్నాలజీ వాడినా సరే ఫ్యూచర్లో మనం ఏం చేసుకోవాలంటే దాన్ని ఇండియనైజ్ చేసుకుని ఇంకా బెటర్ టెక్నాలజీ అండ్ బెటర్ టెక్నాలజీతో వాడుకొని వీ హ్యావ్ టు క్రియేట్ బెటర్ ట్రాన్స్పోర్ట్ మోడ్స్. దట్ ఈస్ ఐడియా బిహైండ్ ఇట్. దీనివల్ల ఏమవుతుందంటే మనకి సరే వీళ్ళు మనకి ఇది ఇస్తున్నారు. సో మరి జపాన్కి ఏదో ఒకటి కావాలి కదా, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్. ఇది ఎందుకు? చైనా వాళ్ళు వాళ్ళ ఎక్స్పోర్ట్ జపాన్కి తగ్గించేశారు, దాని మీద ఫుల్ కంట్రోల్ పెట్టింది. దానివల్ల జపాన్కి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ తక్కువైపోయినాయి. సో ఆ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్కి స్కోప్ ఇండియాలో ఉంది, ఎస్పెషలీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్. ఈ 3 ప్లేసుల్లో ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అండ్ మెటల్స్ అండ్ మ్యాగ్నెట్స్ దొరికే ఛాన్స్ ఉంది. సో వాళ్ళకి అవి కావాలి, దే వాంట్ దట్. అందుకే మనకి ఇవన్నీ ఫ్రీగా ఇస్తున్నారు అనమాట. ఫ్రీ అంటే ఫ్రీ కాదు, విత్ లోవర్ ప్రైస్. సో క్రంచ్ పడుతుంది ఇన్ సోర్సింగ్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అండ్ లిథియం అండ్ కోబాల్ట్. ఇది వాళ్ళ మేజర్ కన్సర్న్స్. ఎందుకంటే చైనా ఇస్ టైటింగ్ ఎక్స్పోర్ట్, ఇది మేజర్. సో దిస్ ఈస్ ద మేజర్ రీజన్ వై జపాన్ needs India. Japan needs India because China is not letting rare earth magnets be exported much and lithium cobalt. So, మన దగ్గర లిథియం కోబాల్ట్ ఎక్కడ ఉన్నాయి? వేర్ ఇస్ దెమ్? వేర్ ఇస్ దోస్ బ్యూటిఫుల్ థింగ్స్? దే ఆర్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ కర్ణాటక. ఓకే, ఇవి లిథియం డిపాజిట్స్. అండ్ రాజస్థాన్లో ఎక్స్ప్లోరేషన్ జరుగుతుంది. సో దిస్ ఈస్ ద సొల్యూషన్. సో ఈ నీడ్ కి సొల్యూషన్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్లో దొరుకుతుంది. అందుకే మనతో అంత అవసరం. నేను చెప్పినట్టుగా ముందరే ఉత్తినే ఎవరు మన మంచి గురించి జాలి, దయ, కరుణ ఇట్లాంటివి ఏముండవు. ఇట్స్ స్ట్రిక్ట్లీ బిజినెస్, అది మర్చిపోద్దు. రేపొద్దున మీరు బ్యూరోక్రాట్స్ అయిన తర్వాత కూడా అయ్యో పాపం, నో అయ్యో పాపం, గియ్యో పాపం. ఇండియాకి ఏంటి, నాకేంటి, ఇండియాకి ఏంటి అనేది ఆలోచించాలి. అప్పుడే యూ కెన్ బికమ్ ఫెంటాస్టిక్ డిప్లొమాట్స్.
అది లేకపోతే వేస్ట్ అయిపోతుంది. సో ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు థింక్ ఇస్ ఇండియాకి వెళ్ళి క్యా హే, నా భారతదేశానికి ఏంది ప్రాఫిట్, నీకు బెనిఫిట్ చేయడం వల్ల నాకేంది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో అందరూ అట్లా ఆలోచిస్తారు, మనం కూడా అట్లా ఆలోచించాలి, ఇంకా బెటర్గా ఆలోచించాలి. సో దీనివల్ల ఇండియా జపాన్ కో-ఇన్వెస్ట్ ఇన్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎస్పెషల్లీ సప్లై చైన్ మెకానిజమ్స్లో. బోత్ కంట్రీస్ ఎస్పెషల్లీ ఇన్ ఈవీ ట్రాన్సిషన్స్లో కూడా మనకు ఒక మేజర్ పాయింట్ ఉంది, ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ హైలైట్ ఏంటంటే ద బెస్ట్ పాయింట్ అబౌట్ దిస్ ఇస్ దిస్ వన్, బ్లూలో పెడతా చూసుకోండి. రేర్ ఎర్త్స్ ఆర్ ద న్యూ ఆయిల్ కంట్రోలింగ్ ద గ్రీన్ టెక్ ఫ్యూచర్ కి కంట్రోల్ అంతా కూడా ఈ రేర్ ఎర్త్స్, ఇది వెరీ పాయింట్. సో ఈ రేర్ ఎర్త్ మెటల్స్ మనం ఆల్రెడీ యూక్రెయిన్ అందరి దగ్గర నుంచి డీల్స్ మాట్లాడుకుంటున్నాము. దాని మీద ఒక వీడియో కూడా చేస్తాను, ఒకసారి చూడండి. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ రేర్ ఎర్త్ మినరల్స్ రిక్వైర్డ్ ఫర్ ఇండియా. ఆ కారిడార్ యూఎస్ వాళ్ళు యూక్రెయిన్ అడ్డు పెట్టుకొని, రష్యాని అడ్డు పెట్టుకొని యూక్రెయిన్తో రేర్ ఎర్త్ మెటల్ డీల్ మాట్లాడేస్తున్నారు. సో దీంట్లో ఇండియా పార్టిసిపేషన్ ఏంటి, మనం ఎట్లా రష్యా దగ్గర నుంచి అడ్వాంటేజ్ తీసుకోవాలో ఒక వీడియో చేశాను, ఒకసారి హ్యావ్ అ క్విక్ గ్లాన్స్ అట్ ఇట్, రేర్ ఎర్త్ మినరల్స్ అండ్ మెటల్స్ మీద. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ ద స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ దిస్ హోల్ పాయింట్. సో రేర్ ఎర్త్స్, దట్ ఈస్ అ హైలైట్ పాయింట్. సో దీనివల్ల ఆల్రెడీ మనకు తెలుసు ఇన్ని కంపెనీస్ 1400 జాపనీస్ కంపెనీస్ ఆర్ ఆల్రెడీ ఆపరేటింగ్ ఇన్ ఇండియా, లైక్ సుజుకి, హోండా, టొయోటా, హిటాచి, మిత్సుబిషి, ఇవి ఇన్ని కంపెనీస్. అండ్ దీనివల్ల మన డీప్ టెక్ అండ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కొలాబరేషన్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్, విచ్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఎందుకంటే జపాన్ ఈజ్ అ హబ్ ఫర్ చిప్ హబ్ అది బేసికల్గా. సో అడ్వాన్స్డ్ చిప్ ఫ్యాబ్రికేషన్ సెంటర్స్ మాట, దానికి జపాన్ ఈజ్ ద మేజర్ రీజన్. సో దాన్ని మనము ఇండియనైజ్ చేసుకుని ఇండియాలో అట్లాంటి ఫ్యాబ్ సిటీ, యాక్చువల్ ఇండియాలో ఫ్యాబ్ సిటీ స్టార్ట్ కావాలి, కానీ అంత గ్రేట్గా స్టార్ట్ కాలేదు. జపాన్ నుంచి నేర్చుకుని మనం అన్నీ చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే US, Japan, India trilateral semiconductor industry also will grow. So that is another beautiful advantage we have for out of this relation. So దీనివల్ల ఏమవుతుందంటే మనకి చిప్ ఫ్యాబ్ సిటీ ఎక్కడుంది, బేసికల్గా వరల్డ్లో బిగ్గెస్ట్ ఇస్ ఇన్ చైనా. సో చైనాతో అందరికీ కూడా ఉంది కాబట్టి దీన్ని ఇండియా అడ్వాంటేజ్ తీసుకోవాలి టు స్టార్ట్ ఆల్టర్నేటివ్ హబ్ టు చైనా షుడ్ బికమ్ ఇండియా. దానివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇండియాకి డెవలప్ అవుతుంది, మన కంట్రీలో ఇన్వెస్ట్ చేసిన కంట్రీస్కి ప్రాఫిట్ అవుతాయి, సాఫ్ట్ డిప్లొమసీ ఇంక్రీజెస్, అండ్ ఫైనల్లీ రిలేషన్స్ ఆల్సో విల్ బికమ్ సూపర్ ఇన్ ఇంటర్నేషనల్ గ్లోబల్ ప్లాట్ఫామ్స్. సో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్నోవేషన్కి ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇండియా షుడ్ బికమ్ ద హబ్ ఫార్ ద సెమీకండక్టర్ ఇండస్ట్రీ అండ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, because the future is only chips and hubs and artificial intelligence. అవన్నీ జరగాలంటే మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉండాలి. లేకపోతే ఇప్పుడు ఎట్లయితే టెక్నాలజీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఫ్యూచర్లో కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. బట్ ద ఇంపోర్ట్ కాస్ట్ ఆర్ వెరీ వెరీ హై ఆల్వేస్. అప్పుడు ఇండియాని తొక్కే ఛాన్స్ ఉంటుంది. సో మనం వేరే వాళ్ళతో తొక్కబడకూడదు, మనము వేరే వాళ్ళని తొక్కే కెపాసిటీలో ఉండాలి. మనం తొక్కం, కానీ అవసరమైతే తొక్కుతాం, అది తెలియాలి ప్రపంచానికి. జస్ట్ లైక్ ద పహల్గామ్ థింగ్. మన దగ్గర టెక్నాలజీ, వెపన్స్ అన్నీ బాగున్నాయి కాబట్టి పాకిస్తాన్ is getting frightened to touch India. Same thing should happen in global platform. We will not start the war, but we should be ready for the war. So this future is no more in physical wars. It's only technological warfare. Our technological warfare ki ready ga undalante manufacturing of the technology should be in India. అందుకే సెమీకండక్టర్స్, చిప్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దిస్ ఇస్ ద న్యూ థింగ్స్. అండ్ మెషిన్ లాంగ్వేజెస్ అండ్ న్యూరల్ నెట్వర్క్స్లో ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఇండియాకి చాలా చాలా ఉంది. సో కీప్ దాట్ ఇన్ మైండ్, థింక్ ఇన్ దీస్ టర్మ్స్. ఓకే, సో దట్స్ మేజర్ పాయింట్స్. ఇది కాకుండా జపాన్ రీసెంట్లీ అమెండెడ్ డిఫెన్స్ లాస్ అలవింగ్ నాన్ అగ్రెసివ్ మిలిటరీ సపోర్ట్. దీనివల్ల ఇండియా ఈస్ నంబర్ 1 ప్రయారిటీ. అది కాకుండా జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం అట్ మలబార్, జాయింట్ స్పేస్ మిషన్స్ ఇస్రో అండ్ జాక్సా. దిస్ ఇస్ ద స్పేస్ ఏజెన్సీ ఆఫ్ జపాన్. అండ్ జపాన్ ఆల్సో సపోర్ట్స్ స్కిల్ ఇండియా అండ్ స్వచ్ఛ భారత్ మిషన్స్. ఇది సాఫ్ట్ డిప్లొమసీ యాంగిల్ కింద చాలా చాలా ఇంపార్టెంట్. ఒక సివిలైజేషన్ అలయన్స్ షుడ్ బి ఇండియా అండ్ జపాన్. దానివల్ల దే ఆర్ డీప్ రూటెడ్, రెస్పెక్ట్ఫుల్ అండ్ రెసిలియంట్. సో PM Modi's expected Japan visit next month could mark signing of unified digital partnership integrating AI, 5G as well as semiconductor goals ni
మనము టార్గెట్ కింద పెట్టుకుని పిఎం మోడీ గారు జపాన్ విజిట్ చేయడం జరుగుతుంది. అండ్ షిన్కాన్సేన్ ఆల్సో హ్యాస్ ఎర్త్ క్వేక్ సెన్సర్ సిస్టమ్స్. ఇది మోస్ట్ హైలైటెడ్ పాయింట్ ఇది. సో సీస్మిక్ ఎర్త్ క్వేక్స్ ఏమైనా వచ్చినా సరే ఇట్ విల్ బి ప్రొటెక్టెడ్. సో దిస్ ఇస్ ద మోస్ట్ హైలైటెడ్ పాయింట్. సో జపాన్ is transferring disaster resilient tech. These are the words that you have to use. These words are very important for you and this technology is very important for you, especially with India with seismic zones. దాని వల్ల అండ్ జపాన్ is also ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే జపాన్ is ready to invest in India's నార్త్ ఈస్ట్ రీజన్స్. మన యాక్ట్ ఈస్ట్ పాలసీకి బాగా ఫ్రెండ్లీగా బాగా చక్కగా మనకి బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దట్ ఈస్ అనదర్ dimension in which Japan is looking to invest in India, which is a very very important point for India right now. So keeping that in mind, ఒకసారి చూసుకుంటే ఇది చూడండి, Japan may be helping building Northeast India infra ni, especially Northeast India infra ni, Act East policy ఈ మూడింటి కూడా మనకి అలైన్మెంట్ ఉంటుంది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా సరే ఫైనల్గా ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నా, ఎఫ్ఐఐఎస్ అన్నా, లేకపోతే కంట్రీ టు బైలేటరల్ ట్రేడ్ అన్నా, ఎఫ్టీఎస్ అన్నా చాలా చాలా యూస్ఫుల్. బికాస్ 2047లో ఇండియా సూపర్ పవర్ కావాలంటే అట్లీస్ట్ 20 ఏళ్ళ ముందన మనం అన్నీ స్టార్ట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. దానికి ఇండియా అండ్ జపాన్ రిలేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్స్ గెటింగ్ కుక్డ్ అండ్ నవ్ యూ సీ వాట్ ఆర్ ఇన్ ద మెనూ. సో మెనూలో మనకి చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి మనకి, అది చాలా ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ సీన్ వాట్ ఇస్ ద హోల్ పాయింట్. మెనూలో ఏమున్నాయి, కుకింగ్లో ఏం జరుగుతున్నాయి, అసలు ఎందుకు చేస్తున్నాం అనేది ఓవరాల్ ఐడియా. ఐ హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. If you genuinely like it, if you feel that the points are very important, the points are definitely important. For all the serious students, you will definitely like this article and the points that is mentioned. Our points kachidanga meer mention cheyali. So if you really like it, share karo, subscribe karo, and if you have any comments to mention, please do it. Ready to answer at Sriram Science Hyderabad. So that's all for today. Shamant Paidikonla signing off. Bye bye.